అమ్మా, అసలు మనము కొబ్బరికాయ ఎందుకు కొడతాము? దాని వెనుక ఒక కథ ఉంది, చెప్తా విను. ఎవరైనా ఒక ముఖ్యమైన పని అంటే యజ్ఞం, ఇల్లు కట్టడం, ప్రయాణం లేదా ఏదైనా శుభకార్యం లాంటివి మొదలు పెట్టినప్పుడల్లా అసురులు అడ్డంకులు పెడుతుండేవారు. వర్షాలు కురిపించడం, ప్రమాదాలు జరగడం లేదా ఆలస్యం చేయడం, ఏదో ఒకటి జరిగి పని విఫలమయ్యేలాగా చేసేవారు. దేవతలు శివపార్వతి దగ్గరకు వెళ్లి పరిష్కారం అడిగారు. అప్పుడు పార్వతీదేవి తన కుమారుడు గణేశుడి వైపు చూసి, నువ్వే విఘ్నహర్త వినాయకుడివి, ఈ లోకానికి అడ్డంకులు తొలగించి ఒక పద్ధతి నేర్పించు అని చెప్పింది. గణేశుడు కాసేపు ఆలోచించిన తర్వాత ప్రతి పనికి ముందు ఒక కొబ్బరికాయ కొట్టమని పరిష్కారం ఇచ్చాడు. కొబ్బరికాయ ఎందుకు అని అడిగినప్పుడు, కొబ్బరికాయలో గట్టి బయట కొట్టు మనలోని అహంకారాన్ని సూచిస్తుంది, అలాగే తెల్లని గుజ్జు మనసు యొక్క పవిత్రతను సూచిస్తుంది, ఇంకా తీపి నీరు స్వచ్ఛమైన హృదయంను సూచిస్తుంది. కాబట్టి ఏ శుభకార్యం మొదలు పెట్టే ముందు కొబ్బరికాయ పగలగొట్టడం అనేది గర్వంను చెరిపి పవిత్రతను సమర్పించి భక్తితో పనిని ఆరంభించడం అన్న అర్థమొస్తుంది.